హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా అబ్బాయి స్కూల్ డఫోడిల్స్ హై స్కూల్లో అయితే బ్లడ్ డొనేట్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. సో మేమైతే మాకు టీచర్ సాటర్డే మార్నింగ్ అయితే ఇన్ఫామ్ చేసింది. సో వెంటనే మేమైతే ఎస్ అని చెప్పేసాము. సో మా హస్బెండ్ అయితే మార్నింగ్ అయితే క్యాంప్కి అయితే వెళ్ళి ఫస్ట్ డాక్టర్ దగ్గర అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి, బీపీ ఇంకా పల్స్ అవన్నీ అయితే చెక్ చేయించుకున్నారు. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నాక మేమైతే బ్లడ్ డొనేట్ చేయడానికి అయితే సిద్ధమైపోయాము. సో ఇంకా లోపలికైతే వెళ్ళాక బ్లడ్ అయితే డొనేట్ చేసాము. కొద్దిమందికి డౌట్ ఉంటుంది కదండి, మరి ఇంత బ్లడ్ ఇస్తున్నారు కదా, బ్లడ్ లాస్ కదా, మరి హెల్త్ ప్రాబ్లం అవుతుంది కదా అనుకుంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవండి. మనకి 1 సెకండ్కి వచ్చేసి 20 to 30 lakhs ఆఫ్ బ్లడ్ సెల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయండి. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండవు. ఇంకా మెయిన్ థింగ్ చెప్పాలంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు. ఇంకా క్యాన్సర్కి సంబంధించిన డిసీజెస్ కూడా రావడానికి అయితే అవకాశం అయితే అసలు ఉండదండి. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి అయితే మీరైతే బ్లడ్ డొనేట్ చేయవచ్చు. ఇదైతే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అని అంటే బ్లడ్ కోసము కొద్దిమంది ఇబ్బందులు పడుతుంటారు కదండి. ఈ బ్లడ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం కూడా అవుతాం కదండి. సో ఇలాంటి డౌట్ పెట్టుకోకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి అయితే మీరైతే బ్లడ్ డొనేట్ చేయండి. ఇంకా స్కూల్లో ప్రిన్సిపల్ సార్ అయితే బ్లడ్ డొనేట్ చేశాక మాకైతే చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.